హలో మూవీ లవర్స్. ఉప్పు కప్పు రంబు 2021లో వచ్చిన నిన్నిలా నిన్నిలా ఫేమ్ అని ఐవి శశి డైరెక్షన్లో టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ సెలెక్టివ్గా మూవీ చేసే కీర్తి సురేష్ లీడ్ రోల్స్లో నటించిన లేటెస్ట్ మూవీ ఇది. థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సెటరికల్ కామెడీ డ్రామా. 2 hours 16 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. 1990sలో ఒక ఫిక్షనల్ విలేజ్లో జరిగే కథగా చూపించారు ఈ మూవీని. రాణా వాయిస్ ఓవర్తో మూవీ స్టార్ట్ అవుతుంది. తండ్రి మరణంతో అన్ఎక్స్పెక్టెడ్గా ఊరి పెద్దగా మారిన అపూర్వ ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. తను ఫేస్ చేసిన ఆ ప్రాబ్లం ఏంటి, తనకు కాటి కాపరి చిన్న ఎలా హెల్ప్ చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. మనల్ని ఆలోచనలో పడేస్తూ మనల్ని మనం ప్రశ్నించుకునేలా, ఎదుటి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలని ఆలోచించకుండా మనకి ఇందులో ఏం లాభం ఉంటుందా అని స్వార్థంగా ఆలోచించే వారి మనసుల్లో ఒక క్వశ్చన్ని రేజ్ చేసేలా ఇంట్రెస్టింగ్గా యూనిక్గా ఉన్న ఈ మూవీ కాన్సెప్ట్ను ఒక స్లాప్ స్టిక్ కామెడీలా ఆడియన్స్కి ప్రజెంట్ చేసిన డైరెక్టర్ అని ఐవి శశి ప్రయత్నం మంచిదే. కానీ ఈ పాయింట్ను ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం వల్ల తను తన ప్రయత్నంలో 100% సక్సెస్ అవ్వలేకపోయాడు. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే సెన్సిటివ్ కాన్సెప్ట్తో కొత్తగా ఉన్న కథ, ఇంట్రెస్టింగ్గా ఉన్న సెకండ్ హాఫ్, కాటి కాపరి చిన్నగా ఫస్ట్ హాఫ్లో నవ్విస్తూ క్లైమాక్స్లో ఏడిపించిన సుహాస్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, పల్లెటూరు అమ్మాయి అపూర్వగా తన లుక్తో పాటు కన్ఫ్యూజ్డ్గా ఉండే తన బిహేవియర్తో తన యాక్టింగ్తో ఇంప్రెస్ చేసిన కీర్తి సురేష్, 90s నేటివిటీని, విలేజ్ అట్మాస్ఫియర్ని న్యాచురల్గా చూపించిన ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలా డేస్ తర్వాత కనిపించి భీమయ్య క్యారెక్టర్లో అలరించిన బాబు మోహన్, చిన్న క్యారెక్టరే కానీ మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసేలా ఉన్న తాళ్ళూరు రామేశ్వరి యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఇక ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే కాన్సెప్ట్ మంచిదే అయినా అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ కాకపోవడం, యావరేజ్గా అనిపించిన ఫస్ట్ హాఫ్, బోర్ కొట్టించేలా ఉన్న కథనం, క్రిస్పీగా లేని ఎడిటింగ్, అక్కడక్కడ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించిన కీర్తి సురేష్ యాక్టింగ్ ఈ మూవీకి మైనస్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే లో ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీని చూస్తే పర్లేదు, బాగానే ఉందనిపించేలా ఉన్న ఈ సింపుల్ కామెడీ ఎమోషనల్ డ్రామాని యూనిక్ కాన్సెప్ట్తో పాటు మెస్మరైజ్ చేసేలా ఉన్న సుహాస్ కీర్తి సురేష్ల యాక్టింగ్ కోసమైనా ఓటీటీలోనే కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడొచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.